దేవుని వాక్యం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రతిదినము ఒక తెల్లవారినట్లుగా రాత్రి గతించిపోయింది అన్నట్లుగా రాత్రి లాంటి సమస్యలు, రాత్రి అంటేనే అంధకారము, బాధ, నొప్పి అంతా గతించి మనం ఒక మంచి ఉదయం చూచామని అర్థం. ఈరోజు ఒక మంచి ఉదయం, రాత్రి దాటుకొని ముందుకు వచ్చాము. ఎంత గొప్ప విషయం దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే, రాత్రి లాంటి సమస్యలు, నిందలు, బాధలు, సమస్యలు అన్నీ వదిలిపెట్టేసి మీరు తెల్లవారి చూచారు. దేవుని ప్రేమ వల్ల అనుదినము ఆయనకు వాత్సల్యత నూతనంగా పుట్టుతున్నది. నిన్న ప్రేమించేశాను, నాకు బిడ్డల గురించి నేను ఆశీర్వదించాను అనట్లా దేవుడు. ఒక నూతనంగా ఈరోజు ఇంకా గొప్ప ప్రేమ మన మీద పుడుతుందంట. అందుకోసం ఇంకొక గొప్ప నూతనమైన దినం మనకి దయచేశాడు. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు, వారి బాధ అనుభవిస్తున్నారు. ఆ సమయంలో రాసినటువంటి పత్రిక లేదా గీతం అని చెప్పబడుతుంది. అటువంటి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ రాసినటువంటి పరిస్థితి. ఇదే వాక్యంలో కొంచెం ముందు చూసుకుంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాని వారము. ఆయన వాత్సల్యత ఎడతెగక ఉందంటే ఎక్కడ ఆగిపోయేది కాదు. ఆయనది ఎక్కడన్నా ప్రేమ ఆగిపోతే మన సమస్యల్లో రాత్రి లాంటి, చీకటి లాంటి పరిస్థితులు ఎప్పుడో ఆగిపోయేవాళ్ళం. కానీ నూతనంగా ప్రతిదినము మన మీద ప్రేమ పుచ్చుంది, ప్రేమ కలుగుతుంది. కాబట్టి మనం ఇంకా నిలిచి ఉన్నాం, ఆయన శిక్షకు గురి కాకుండా ఉన్నాం. కాబట్టి మన సమస్యలు, మన బాధలు ఎటువంటివైనా కూడా దాటి ముందుకు వచ్చాము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని ఎదుర్కొన్నందుకు నీకు వందనాలు. మరి నూతనమైన దినం దయచేశారు నాయన. ఎట్లాగైతే చీకటిని, బాధని, శ్రమని వదిలిపెట్టేసి ఒక గొప్ప దినము ఉదయమును చూచామో, అలాగే మేము ఒక గొప్ప ఉదయమును చూచాం తండ్రి. నీ అందు నమ్మిక ఉంచుతున్నాము. మా సమస్యలన్నీ వదిలిపెట్టేసి, మా సమస్యలన్నీ తొలగించి నూతనమైన పరిస్థితి మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, అది కేవలం నీ ప్రేమ వలన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.